లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 8వ వచనం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేయుదును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడలా ఎంత మేలు. అవునండి, ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆలకించుడి నా ప్రజలారా, ఆలకించుడి, నేను మీకు సంగతిని తెలియజేసేదనని. మరి అవునండి, ఆయన మాట విన్న ఎడలా మనకి ఎంత మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ దినమున, ఈ క్షణమున మనం దేవుని మాట చొప్పున ఆయన మాట వింటూ మరి ఆయన బిడ్డల వల్లే నడుచుకుంటున్నామా, లేదా ఆయన మాట వినకుండా లోకస్తుల వలె ఎటు వెళ్తే, ఏ దారి దొరికితే అటు వెళ్తున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఆయన మాట వినేవారిలాగా, మరి ఆయన మాట చొప్పున నడిచేవారిలాగా మనం ప్రవర్తిస్తున్నామా, లేదా మనుషుల మాట వినుచు లోకానుసారంగా వెళ్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన మాట వింటూ, ఆయనకు విధేయతను చూపుతూ, ఆయన చిత్త ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా? మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి, నా మాట ఆలకించుడి, నేను మీకు సంగతిని తెలియజేయుదును. నా మాట విన్న ఎడలా మీకు ఎంతో మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, ఆయన మాట విని నడుచుకుంటే మనకు ఎంతో మేలు ప్రభు కలిగజేస్తాడు. మరి ఈ దినమున దేవుని వాక్యం మనతో మాట్లాడుచుందండి. మరి ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నా మాట ఆలకించి నా మాట చొప్పున నడుచుకున్న ఎడల ఎంతో మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దినమున ఆయన కరములతో చాపి ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మాట విని, ఆయన చిత్త ప్రకారం నడుచుకుని, ఆయన మాట చొప్పున జరిగించిన ఎడల మనకెంతో మేలండి. మరి ఆయన మాట విని, ఆయన మాట చొప్పున నడుచుకుని, ఆయన యందు విధేయత చూపే బిడ్డలుగా మనం ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరం కలిసి ప్రార్థించుకుందామండి. మహోన్నతుడవైన దేవా, నీ కృపకి వందనములు యేసయ్యా. అవును తండ్రి, నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు. నీ మాట చొప్పున నడిచే బిడ్డలుగా తండ్రి, నీ మాట చొప్పున నడిచే బిడ్డలుగా, నీ యందు విధేయత చూపే బిడ్డలుగా మమ్మల్ని మార్చేసేయా. అవును తండ్రి, ఇప్పటి వరకునైనా నీ మాట వినకుండా లోకానుసారంగా వెళ్ళి ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి తండ్రి. మేము మా తప్పును ఒప్పుకొని విడిచిపెడుతున్నాం ప్రభువా. అవునైనా నీ మాట విని, నీ మార్గం చొప్పున నడిచి, నీ యందు విధేయత కలిగి, నీ చిత్తం చొప్పున జరిగించి బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించి హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకోమని నా ఈ ప్రార్థనంతటి గడి వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.